హలో ఆల్, నేను ఒక కర్రీ చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్పండి నాకు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఆనియన్స్. సో ఇలా వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. సో 3 టమాటాస్ అండి, మీడియం సైజ్ టమాటా. 3 టమాటాలు ఇలా ముక్కలు చేసుకొని వేసేసుకోండి. సో ఫాస్ట్ కుక్ అయిపోవడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. మిక్స్. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, మెత్తగా స్మాష్ అయిపోతాయి. 5 మినిట్స్ అయ్యాక చూడండి, మొత్తం టమాటో స్మాష్ అయిపోయింది. సో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసేద్దాము. ఒక 2 మినిట్స్ ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, నీట్గా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. బాగా ఉడికిపోయింది టమాటా కూడా. సో ఇవి చూడండి, ఆనపకాయ గింజలు ఇందులో వేసేద్దాము. ఇందులో వేసి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాము. సో ఇందాక చేయగలిగింది, అందుకే సౌండ్ వచ్చింది. సో అందుకే క్లాత్ పెట్టి వేసినాను. సో చూడండి, కొంచెం లైట్గా ఉడికేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేస్తాము. బాగా కుక్ అవ్వాలంటే మనం కంపల్సరీ విజిల్ పెట్టుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసాను. పర్ఫెక్ట్గా వాటర్ కూడా సెట్ అయింది మనకి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేది. 4 విజిల్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఇంత బాగా అయింది చూడండి. అసలుకి మంచిగా వేడిగా పుల్కా కానీ చపాతీ కానీ రోటీ ఏదైనా